మహాశివరాత్రి. శివరాత్రి ఉపవాసం దీక్ష చేస్తాం. ఆ దీక్ష సమయం రోజున జాగరణ పాటించవలసిన కొన్ని నియమాలుంటాయి, ఆచరణ ఉంటది. అవి శివార్చన అనేది కొంతమంది చేయరు. శివరాత్రి రోజున జాగరణ ఉండాలని అనుకోని ఆ శివతత్వాన్ని అనేది కోల్పోతారు. శివరాత్రి రోజున జాగరణ ఉపవాసం ఉండటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరానికి తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది ఒక గొప్ప మార్గం అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో ఉపవాసన అలాంటి సమయంలో స్వామివారికి శివార్చన కానీ అభిషేకం కానీ చేస్తే చాలా మంచిది. శరీరంలోని ఒక మంచి మార్పు అనేది, ఒక తేజస్సు అనేది మనం కనుగొంటాము. శివుని స్మరించడం వల్ల, శివుణ్ణి అభిషేకించడం వల్ల, శివతత్వాన్ని మనం పట్టుకోవడం వల్ల, ఆయన భస్మాన్ని మనం నుదుటిపై రాసుకోవడం వల్ల ఆయన కృప అనేది కలుగుతుంది. ఇప్పుడు కలగదు, ఒకేసారి ఇస్తుంది. అందుకే ఓం నమః శివాయ అనే జపాన్ని జపించాలి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వాయిస్లో ఏమైనా తేడాగా ఉన్నా, నత్తిగా మాట్లాడినా సారీ. అండ్ ఇంకొకటి, ఇలాంటి విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. శివుని గురించి తెలుసుకోవటం అంత గొప్ప కాదు. శివ పురాణం ఏం చెబుతుందో కూడా మీకు పూర్తిగా వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. శివుణ్ణి స్మరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.